ఇక నుంచి మా రక్షకులు మీరే. మేము ఇచ్చుకోవాల్సిందే, మీరు పుచ్చుకోవాల్సిందే. అవసరం లేదు. కష్టాల్లో ఉన్న మనుషులను ఆదుకోవటం మానవత్వం. డబ్బు కమ్ముడు పోవటం వ్యాపారం అవుతుంది. నేను అలాంటి వాడిని కాను. తీసుకెళ్ళండి. ఆహా, నిజంగా మీరు మహామనిషి అండి. మహామనిషి శంభూ ప్రసాద్కి, మహామనిషి శంభూ ప్రసాద్కి, మహామనిషి శంభూ ప్రసాద్కి, మహామనిషి శంభూ ప్రసాద్. నమస్కారం శంభూ ప్రసాద్ గారు. నమస్కారం అండి. రండి కూర్చోండి. తమరు? నా పేరు జమన్ లాల్. ఈ మామూలు తీసుకోనండి. అబ్బాయి, నేను మామూలు ఇవ్వడానికి రాలేదండి. నా వ్యాపారానికి మీ దగ్గర పెట్టుబడి తీసుకోవడానికి వచ్చాను. నేనేదో చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నవాడిని. పెట్టుబడికి నా దగ్గరే ఉంటుందండి. ధైర్య సాహసాలే మీ పెట్టుబడి అండి. మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. చూడండి శంభూ ప్రసాద్ గారు, ఇక్కడ మాకు కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఏరియాలో రౌడీ గుండాల ఎలిమెంట్స్ తో వ్యాపారం సరిగ్గా నడపలేకపోతున్నాం. గవర్నమెంట్ సహాయం కూడా మాకు సరిగ్గా అందటం లేదు. మేమేమో పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళం. అయితే నేను మీకు ఏ రకంగా ఉపయోగపడతాను? మీ గురించి విన్నాను. మీరు మా వ్యాపారంలో భాగస్తులుగా ఉంటే చాలు, మన వ్యాపారానికి ఎదురుండదు. లక్షలు లక్షలు సంపాదించవచ్చు. మీ వాటా లాభం మీకు పువ్వుల్లో పెట్టి సమర్పిస్తాం. ఒక్క సంతకం పెట్టండి, ఒకే ఒక సంతకం ప్లీజ్. సరే, మీ ఇష్టం. శంభూ ప్రసాద్ స్పీకింగ్. అలాగే, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. హలో హలో, మీరు ఆఫీస్కి వచ్చి సెక్రటరీతో మాట్లాడండి. మిస్టర్ నిరంజన్, కమిన్ కమిన్ సార్. మా బాస్తో నేను మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ కనిపించండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది మన లక్ష్మీ రంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కొత్త కాంట్రాక్ట్ సార్. ఇది మన లక్ష్మీ రంగా ఎక్స్పోర్ట్కి సంబంధించిన పేపర్ సార్. ఇది మన ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కొటేషన్ పంపిస్తున్నాం సార్. అలాగే, అందరినీ లోపలికి పంపించు. స్టాఫ్ అందరికీ 2 నెలలు బోనస్ ఇమ్మన్నాను, ఇచ్చారా? ఈ చెక్ అదే సార్. నమస్కారం బాబు. నమస్కారం కృషి గారు, రండి కూర్చోండి. ఏమిటి పెద్దలంతా మూకమ్మడిగా వచ్చారు? ఏమైనా విశేషమా? మా ఊర్లో జూనియర్ కాలేజీ ఓపెన్ చేయాలనుకుంటున్నాం బాబు. మీరు అంగీకరిస్తే ఆ కాలేజీకి మీ పేరే పెట్టాలనుకుంటున్నాం బాబు. నా పేరు కాదు, లక్ష్మీ రంగా కాలేజ్ అని పెట్టండి. అన్నట్టు మీ కంపెనీలన్నీ అదే పేరు మీద ఉన్నాయి. లక్ష్మీ రంగా అంటే ఎవరండి? లక్ష్మి మా అమ్మ పేరు, రంగారావు మా నాన్నగారి పేరు. తప్పకుండా మా కాలేజీకి ఆ పుణ్య దంపతుల పేరు పెడతామండి. ఇదిగో 5 లక్షల రూపాయల చెక్ తీసుకోండి. ధర్మప్రభువులు, వస్తామండి. వస్తాం బాబు. అలాగే. సుధా, అమ్మా సుధా. అన్నయ్య, నోరు తిరువన్నయ్య. పేపర్లో చూశానమ్మా, నువ్వు ఇంటర్ పాస్ అయ్యావులే. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినన్నయ్య. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. స్వీట్స్ అందరికి పెట్టి తీసుకోండి. తమ్ముణ్ణి చెల్లెల్ని గుండెల్లో దాచుకుని పెంచుకున్నందుకు మీ పేరు నిలబెడతారు బాబు. నా పేరు నిలబెట్టం కాదు రామయ్య, వాళ్ళు పేరు ప్రతిష్టలతో జీవించాలి. కాలేజీ రావట్లేదు.
నోరు మూసుకోండి గ్రామసింహం గారు. గ్రామసింహం అంటే కుక్క నాకు తెలియదురా, గుంట నొక్క. నువ్వు నోరు ముయ్యరా బీడి ముక్క, అరిటి తొక్క. నోరు మూసుకుంటావు అథవాలారా. నీ కోతలు బూతులు విని ఆ చెట్ల మీద పెట్లు కూడా చెడిపోతున్నాయి. అసలు విషయం చెప్తా మనిషి కొట్టుకు తెస్తారేమిట్రా? ఏం లేదు గురు, ఆ వగరపోలు చక్కరగా లేడు. మన కాలేజీ ఇప్పుడు రాణి మీద పెద్ద పెద్ద పందాలు ఆడుతాడు గురు. మా దగ్గర దమ్ములు లేవు, సొమ్ములు లేవు. ఇప్పుడు దాకా ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు. మీకోసం ఎదురు చూస్తున్నాం గురు. అదిగో చక్కర వస్తున్నాడు రా. శంకర బోధ శరీరా సోదరా, నీ గాత్వస్వర బాణములతో మా శరీరము తూట్లు పడిపోవచ్చున్నది. ఆపము కాదు గురు, గోడు. నువ్వు నీ ఉద్యరాణి గురించి కట్టిన పందాలకు మన ఎక్స్పర్ట్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవడ్రా అది? ఇప్పుడు నా ముందు అనుమను. ఎవరైనా ఉడ్బీరాని పేరెత్తినా, దాని వంక చూసినా, కనీసం దాని పక్క నడవాలకు నేను ఊరుకోను. ఊరుకోక ఊరేసుకుంటావా? అది సరే గాని ఉడ్బీ అని నువ్వు అనుకోవటమేనా, అట్నుంచి కూడా ఏమైనా ఉందా? మా నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళు చూసుకుంటారు. అక్కడ మీరు చూసుకుంటారన్నమాట. ముఖం చూడు. అదిగోరా రాణి వస్తుంది. గురు, అయితే ఓ పన్నెం. ఈ పువ్వు మా రాజా తీసుకెళ్లి నీ ఉడ్బీకి ఇస్తాడు, ఆవిడ స్వీకరిస్తుంది. ఏం గురు? అంతేకాదురా, చిరునవ్వుతో స్వీకరించి తల్లో కూడా పెట్టుకుంటుంది. ఇంపాసిబుల్. పన్నెం 100 రూపాయలు. అది పిరికి బందల పన్నెం. గురు, మనము నెక్కువారము తగ్గనేలా 200 అడదమా? 200 ఏమిటి, 500 అడిదాము. మీ మాట మీద నాకు నమ్మకం లేదు. అలా మాది రాజవంశం, మాది వాడు అబ్బవంశం. ఇదిగో 500. విజయీ భవ. నువ్వు ఉండదా శకున పక్షి? గురు, ఇలా ఇవ్వు. పడుకో. ఈ దెబ్బతో రాజాగాడు అవుట్. 500 ఫట్. ఈ కాంపౌండ్ లో వాడి పరువు కట్. గుడ్ మార్నింగ్ మిస్ రాణి. గుడ్ మార్నింగ్. ఓ చిన్న అదే ఓ చిన్న విన్నపం. ఏమిటది? మరేం లేదు, అందరి ఆరోగ్యం బాగుండాలని జగజ్జన్ని కామాక్షమ్మకు కానుకలు అర్పించి అర్చన దీపారాధన చేయించి వచ్చాం. ఇదిగో అమ్మవారి పాదపుష్పం. మరి ప్రసాదం? మా కోతులు తినేశారండి. థ్యాంక్ యూ. కళ్ళ కట్టుకుని మరీ పెట్టుకుంది గురు. రాజా పువ్విస్తే నేను ముద్దే ఇచ్చి వస్తాను. 1000 రూపాయలు. నో మనీ. మరి ఇంకేం కావాలి? ఓడిపోతే బడుద్దాయిలా బట్టలన్నీ విప్పేసి ఈ కాంపౌండ్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాలి. అరిగేలా ఏమిటి, విరిగేలా తిరుగుతాడు మావాడు. నువ్వు పోసోదరా. రాణి 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 మరి మరి యు మేక్ కిస్. కష్టపడి పనిచేసింది మేము, ఒళ్ళు ఉర్లగట్లా ఉడికిపోతుంది మీక. ఇదేదో సామెత చెప్పినట్టుంది గురు. నేను కూడా పెట్టిన సత్యం, అది మాత్రం పని కాదా? అవును రాణి, అది కూడా పని. నువ్వు నోరు మూసుకోవాలి. అదంతా మనం కూడా స్నానం చేసుకుంటాం. ఇప్పుడు రావడానికి వీల్లేదు, కావాలంటే తర్వాత వెళ్ళండి. నదిలో జాగలేదా? మేడం మేడం, ఏమిటండి? ఏమైంది? చూడు మేడం, మేము స్నానానికి వెళ్తుంటే వీళ్ళు కోతులా మా వెంట వస్తా ఉంటున్నారు. ఏమిటయ్యా, ఏమిటి? మీకు సిగ్గులేదా? ఇదిగో మీకేం భయం లేదు, మీరు ముందు నడవండి, మీ వెనకాల వస్తాగా. పదండి. పెరగాలి వేడి అదరాలి నాడి, పెరగాలి వేడి అదరాలి నాడి, కుదరాలి ఎప్పటికప్పుడు వయసుకు తగ్గ జోడి.